జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. అనుష్క, సక్సెస్, ఫెయిల్యూర్, గాసిప్ అందంగా ఉంటే ఇట్స్ క్వైట్ న్యాచురల్. అండ్ అనుష్క ఈజ్ ఇన్ టాప్, అనుష్క ఈజ్ గ్లామరస్. అనుష్కకి మేబీ గాసిప్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు చాలా. సో స్వీటీ ఎలా హ్యాండిల్ చేస్తుంది, అనుష్క ఎలా హ్యాండిల్ చేస్తుంది? I take it as okay, ఒక gossip వస్తుండే, it is a part of being a celebrity. I digested it after coming to the industry, but I used to always ఒక concern ఉండేది నా పేరెంట్స్ గురించి, because they are like very conservative people. I used to wonder ఇప్పుడు అమ్మ నాన్న ఏమనుకుంటారో, because usually ఏమవుతుంది ఇక్కడ అనుష్క వాళ్ళతో పెళ్లి చేసుకుంటున్నారు, వీళ్ళతో చేస్తే యూజువలీ బెంగళూరులో కూడా రాసిన పేరెంట్స్ అవునా నిజంగానే. And they are very cool or they are also my parents are shocking me, and day by day they shocking me. నేను like my mother, నేను చెప్పినప్పుడు నేను చెప్పాను ఏదైనా ఉంటే నేను చెప్పాను మీకు so whatever comes from till it comes from my mouth is a gossip. So ఎవరైనా అడిగితే కూడా they said nothing. So, you know, have some doubt, you talk to her directly, it's okay. కోపం వచ్చి ఎప్పుడైనా కొట్టాలనిపిస్తుంది ఎవరైనా ఆ టైంలో? ఎవరైనా ఒక ఛానల్ మీద వచ్చిందండి, I cut myself from them. Okay. I cut off. I feel like celebrities and media, if we join and work together, I feel we can do so much good to the society. Adi vadlesi TRP ekku ravalani nonsense chestha unte, then I just cut from such people. I feel I don't want to appreciate it. I will not be a part of it. Edana raskondi, it will not bother me, but I will not support it ante. సో ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పుడు ఒక చిలిపిక క్వశ్చన్ అడుగుతా. మరి బొమ్మాలి పెళ్లి కూతురు అయ్యేది ఇప్పుడు? Hopefully soon, అండి. As much as my career is important for me, marriage is important for me. Okay. Let's see, maybe 2-3 years. 2-3 years. It's a long span for 2-3 years. By then none projects ఉన్నాయి, finish it off at least. అంటే యువర్ డిసిషన్ బట్టి ఉంటుందా, ఇంట్లో వాళ్ళు సెలెక్ట్ చేయాలా? No, I am seeing somebody. I am. Very good. I am seeing Who is that lucky guy? I just don't want to take that person's name. It will be a big news tomorrow. Okay. And, that is interesting. It depends, and it's a decision that both iddaru teeskoni. Okay. Whenever it happens, it happens. I feel great. I think people will be shocked now. Who is the person? అనుష్క, ఇంత చక్కగా సాగిపోతున్న జయప్రదం, వెళ్లే ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, ర్యాపిడ్ ఫైర్ లేకుండా మిమ్మల్ని పంపించలేము కదా. నేను టకటక మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ధనాధనా చెప్పాలి. రెడీ? గెట్ సెట్ గో. ఓకే. యోగా అనేది మీకు తెలియకపోతే అనుష్క ఎలా ఉండేది? కన్ఫ్యూజ్. అనుష్క కంఫర్టబుల్ కో స్టార్ ఎవరు? నేను ముగ్గురు పేర్లు చెప్తాను. గోపిచంద్, రవితేజ్, మహేష్ బాబు. రవితేజ. మీ ఫిల్మ్స్ లో మీకు బాగా నచ్చింది, నచ్చంది? అరుంధతి అండ్ వేదం. నచ్చింది ఒక్క మగడు. మీ డేట్స్ ఒకేసారి ఇద్దరు ప్రొడ్యూసర్స్ కి కావాలనుకో. ఒక ఫిలిం లో హీరో జూనియర్ ఎన్టీఆర్, ఇంకొక ఫిలిం లో హీరో రామ్ చరణ్. ఈ డేట్స్ ఎవరికి ఫస్ట్ ఇస్తారు? ఎన్టీఆర్. ఓకే. అనుష్క మీద ఒక బిగ్ గాసిప్ ఏంటి? బిగ్ గాసిప్, I married 5 times now. ఎవరెవరు? All my co-stars, Subhan, Gopichand, Prabhas, Senthil. అచ్చా. Senthil cameraman. Okay. And ఇంకొక రీసెంట్ గా ఎవరు ఉన్నారు. సో 5 weddings అయిపోయింది నాకు ఇప్పటివరకు. యూజువల్లీ ప్రస్తుతం హీరోయిన్స్ లో ఒక బెస్ట్ కంపానియన్? నా ఇండస్ట్రీలో I don't know a lot of people అండి. నాకు నచ్చిన హీరోయిన్స్ I would say తుషార్, నయనతార నాకు చాలా ఇష్టం. అండ్ భూమికా's ఫ్యామిలీ. సో
వీళ్ళ గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలి అంటే నేను ఇద్దరు హీరోస్ పేరు చెప్తాను, నాగార్జున, సుమంత్. హైలీ పాజిటివ్. ఎవరు? నాగార్జున గారు. ఓకే. వెరీ కంఫర్టబుల్ సుమంత్. సో ఫస్ట్ టైం శ్యామ్ ప్రసాద్ గారు మీకు అరుంధతి స్టోరీ చెప్పినప్పుడు ఎలాగ అనిపించింది? హౌ యు రియాక్టెడ్? ఫియర్. ఆ క్యారెక్టర్ ని క్యారీ చేయగలుగుతానా లేదని పెద్ద హ్యూజ్ బ్యాగేజ్ ఆన్ మై షోల్డర్. ఓకే. నేను దాన్ని కెన్ ఐ క్యారీ ఇట్? దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఫియర్. అనుష్కకి ఉన్న పెద్ద వీక్నెస్? నేను ఫోన్ సైలెంట్లు పెట్టి హాఫ్ మై బిగ్గెస్ట్ కంప్లైంట్ అందరూ ఇచ్చేది అదే. ఐఎమ్ నాట్ వెరీ యాక్సెసిబుల్ ఆన్ ద ఫోన్. ఓకే. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ టు మీ. ఓ, నాట్ టూ మచ్ ఆఫ్ అ ఫోన్ పర్సన్. నేను సైలెంట్లు పెట్టేస్తాను. ఇట్ వోంట్. ఇట్స్ అ హ్యూజ్ కంప్లైంట్. ఇట్స్ వెరీ బ్యాడ్ క్వాలిటీ అండ్ అది చేంజ్ చేయాలని నేను వర్క్ చేస్తున్నాను. అనుష్కకి ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు? నేను ఫస్ట్ ప్రపోజల్ స్కూల్లో ఉన్నప్పుడు, నేను 6th standard లో ఉన్నప్పుడు. 6th standard లోనే. ఓకే. హూ ఇస్ దట్ లక్కీ గాయ్? నా క్లాస్మేట్ అండి. ఓకే. అప్పుడు ప్రపోజల్ ఏంటని తెలీదు. నేను చాలా ఇష్టం అన్నాడు. ఓకే అని. ఓకే. I used to be like that. ఏదైనా అంటే I used to be like ఓకే. Still you talk to him? No. తెలీదండి. ఇక్కడ అప్పుడే స్కూల్ మానేశాడు. ఓకే. అనుష్క రియల్ లైఫ్ లో వచ్చే హీరో ఎలా ఉండాలి అంటే రాబోయే హీరో ఎలా ఉండాలి లైఫ్ లో, రియల్ లైఫ్ లో? రియల్ లైఫ్ లో వచ్చేసానండి అన్ని క్వాలిటీస్. ఎలా ఉంటాడు అనేది ఏమైనా డిస్క్రిప్షన్ చేయగలరా? వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ హీ ఈస్ దాట్ ఆల్రెడీ. వెరీ చాలా గుడ్ న్యూస్ ఇది అందరికీ కూడా. ఈ క్రింద వాటిలో మీకు ఇష్టమైంది చెప్పాలి అంటే మీకు ఇష్టమైన ప్లేస్? బెంగళూరు, మంగళూరు, హైదరాబాద్. అనుష్క నీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఏదైనా? నా ఫేవరెట్ అదే అండి, విక్రమార్కుడులో. అది చిన్న పిల్లల్ని పెట్టుకొని అమ్మాయికి భయం వేస్తుంటే చెప్తుంది, అనగనగా జంగులో ఒక దొంగల ముఠ, ఒక పెద్ద జంగుల్లో ఒక దొంగల ముఠ ఉన్నిందంట. అండ్ దెన్ అక్కడికి మీ నాన్నలాగా ఒక ఆఫీసర్ వచ్చి వాళ్ళందరినీ కైమ కొట్టేశాడంట. చిన్న పిల్లలకి చెప్తా ఉంటాను. దాని తర్వాత ఐ టెల్ ద విలన్. అజింత డైలాగ్ చూసారు కదా, దానికి ముందు నేను చెప్తాను దట్ యునో విక్రమ్ రాథోడ్ చచ్చిపోయాడు. నా అత్తలి సత్యబాబు పెద్ద దొంగనాకుడు. ఆయనే ఒక పెద్ద మీరేం పీక్లేరు, ఆయనే ఒక పెద్ద, మీరు దొంగలేదు ఆయనే పెద్ద దొంగనాకుడు. సో ఆయన వస్తే అజింతాకు అది ప్లాన్ చేయలేదు. అది ఎట్లా జింతకి ఎలా చేశారు? ఎలా చేశారు? అన్నపూర్ణ స్టూడియో ప్రతి ఒక్కరు ఫ్రమ్ ద స్పాట్. అక్కడ ఒక బాయ్ కన్నా నాగార్జున గారు, సుప్రియ, ఆల్ ఆఫ్ దెమ్. జయప్రదం కాంటెస్ట్. అనుష్కకు నచ్చిన కోస్టార్ ఎవరు? JY7 మీ ఆన్సర్ టైప్ చేసి 54999616 కి SMS చేయండి. అనుష్క జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోవచ్చు.